భారతీయ జనతా పార్టీ బలమైనటువంటిది ఖచ్చితంగా పొత్తుతో వెళ్తుంది అనుకున్న చోట పొత్తు వద్దు అని అధిష్టానాన్ని చెప్పి ఒప్పించి వెళ్ళినటువంటి సీట్లు ఒరిస్సా, తమిళనాడు. స్థానిక నాయకత్వాల కోరికని మన్నించింది అధినాయకత్వం. ఎట్లాగా ఒరిస్సాలో బీజేడీ బీజేపీల మధ్యన పొత్తు కుదురుతుంది. అందులో 2/3 ఎంపీ సీట్లు బీజేపీకి, 1/3 ఎంపీ సీట్లు బీజేడీకి. అదే సమయంలో అసెంబ్లీలో 1/3 బీజేపీ, 2/3 బీజేడీ అన్నటువంటిది ఒక ఫార్ములా. బట్ రాష్ట్ర నాయకులు మాత్రం అందుకు అంగీకరించలేదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు వదిలేసేయండి, మేము సాధించి తీరుతామన్నారు. అధినాయకత్వం ఒప్పుకుంది. దాని పర్యవసానం అనేక మంది బీజేడీ నాయకులు బీజేపీలో చేరేటప్పటికి ఇప్పుడు టఫ్ ఫైట్ నడుస్తుంది. వాస్తవంగా చెప్పాలంటే లోక్సభకు, రాష్ట్ర అసెంబ్లీకి ఏకకాలంలో జరుగుతున్న ఎన్నికల్లో బయట నుంచి అది బీజేడీ నుంచి వచ్చిన వాళ్ళకి పెద్దపీట వేశారు. ఇందులో భాగంగా నవీన్ పట్నాయక్ మొదటి నుంచి తోడుగా ఉండేటటువంటి వాళ్ళలో ఒకరైనటువంటి భర్తృహరి మోహతాబ్, సిద్ధాంత్ మహాపాత్ర, అనుభవ్ మోహంతి, ఆకాష్ దాస్ నాయక్, అరిందమ్ రాయ్, ప్రియదర్శి మిశ్రా, దంబారు సిసా, ప్రదీప్ పాణిగ్రాహి, ప్రశాంత్ జగదేవ్ వంటి సీనియర్ నేతలు బీజేపీలో చేరి బీజేపీ తరఫున పోటీ చేస్తున్నారు. వీళ్ళలో అత్యధికులు లోక్సభకే పోటీ చేస్తున్నారు. అట్లాగే బీజేపీ అధినేత నవీన్ 2000 సంవత్సరం నుంచి 24 ఏళ్ళుగా అప్రతిహతంగా సీఎంగా కొనసాగుతున్నటువంటి నేపథ్య బీజేడీ అధినేత ఇప్పుడు గట్టి పోటీ అయితే వస్తుంది. టోటల్గా అసెంబ్లీకి 147 సీట్లకు గాను ఏకంగా 112 గెలుచుకుంది క్రిందటిసారి. అదే సందర్భంలో ఒరిస్సాలో మే 13 నుంచి 4 దశల్లో ఎన్నికలు జరగబోతున్నటువంటి నేపథ్యంలో 95 నుంచి 2009 వరకు ఒరిస్సాలో బీజేపీ కలిసి నడవటం, 2009లో తెగతెంపులు చేసుకోవడం. అయితే ప్రధాని అయ్యాక మోడీని అభిమానించేటటువంటి వాళ్ళల్లో నవీన్ పట్నాయక్ ఒకరు. అట్లాంటి ఆయన్ని ఎక్కువగా ఇబ్బంది పెట్టట్లేదు. దూషణలు కానీ దుర్భాషలు కానీ లేవు. మా విధానాలు చూసి మాకు ఓటేయండి, నరేంద్ర మోడీని చూసి ఓటేయండి అని అడుగుతోంది అక్కడ బీజేపీ. అదే సందర్భంలో నవీన్ పట్నాయక్ టర్మ్ అయిపోతుంది కాబట్టి జాగ్రత్తగా మాకు వెనకాల ఉండమని అడుగుతోంది.